ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడిగళే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం. ఆకట్టుకున్న భక్తిరస భరిత సంప్రదాయ ఘట్టం. శోభాయమానంగా సీతారాముల కళ్యాణోత్సవం. తిరుపతి కోదండరామాలయంలో పునర్వసు నక్షత్రోత్సవం. నెరవేరిన టీటీడీ ఉద్యోగుల చిరకాల స్వప్నం. తిరుపతిలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన చైర్మన్ భూమన. దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో ఉత్సవ శోభ. దేవేరి సమేత స్వామివారికి స్నపన ఇలవైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రం ఓ భక్తిరస భరితమైన అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించింది. గురువారం సాయంత్రం తిరుమలలో నిర్వహించిన ప్రణయ కలహ మహోత్సవం భక్తులను ముగ్ధుల్ని చేసింది. విశిష్టమైన ఈ విశేష ఉత్సవంలో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవాలను సకల సుందరంగా అలంకరించి వేర్వేరు పల్లకీలపై వేంచేపు చేశారు. వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా శ్రీ వరాహస్వామి వారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్ల తరపున వేరువేరుగా దివ్య ప్రబంధంలోని పాసురాలను స్తుతించారు. ఆ తర్వాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేస్తూ పూబంతులను విసరడం, ఆ పుష్పఘాతం నుండి స్వామివారు తప్పించుకోవడం వంటి ఆసక్తికర సన్నివేశాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం దేవేరులు అలక వీడటంతో ఒకే తిరుచుపై కొలువు తీరి ఊరేగింపుగా ఆలయానికి చేరుకోవడంతో ప్రణయ కలహ మహోత్సవం ముగిసింది. తిరునగరి భక్తజనుల జయ శ్రీరామ్ నామ స్మరణలతో పులకించింది. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీ కోదండ రామాలయంలో గురువారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అర్చకులు శ్రీ సీతారాములను పసిడి ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సకల శోభితంగా అలంకరించి మండపంలోని కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపేత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసిన అర్చకులు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ జానకి రాములకు కళ్యాణం నిర్వహించారు. ఆదర్శ దంపతుల కళ్యాణ వీక్షణంతో భక్తులు పులకితులయ్యారు.
తిరుమల దివ్యక్షేత్రంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా ధనుర్మాసంలో 25 రోజుల పాటు ఈ అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, ఆ తర్వాత 10 రోజులు రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నుండి రాపత్తు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం రాత్రి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేశారు. ఆపై టీటీడీ శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ చిన్నజీయర్ స్వామి, ఏకాంగి ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు శ్రద్ధాభక్తులతో నమ్మాళ్వాలు రచించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని పఠించారు. பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பலகோடி நூறாயிரம் பல்லாண்டு தோள் மணிவண்ணா ஆயிரம் பல்லாண்டு வடிவாய் நின் வளவாய் வினில் வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு வடிவாய் சோதி வளத்துறையும் துளராடியும் பல்லாண்டு பலவாய் புக்கு விளங்கும் அப்பாஞ்சலியும் பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பலகோடி நூறாயிரம் பல்லாண்டு தோள் மணிவண்ணா உன் சேவடி ஆயிரம் பல்லாண்டு வடிவாய் வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு வடிவாய் ஜோதி வளத்துறையும் பல்லாண்டு படைவாய் பக்கு விளங்கும் அப்பாஞ்சலியும் ప్రతినిత్యం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తరలివచ్చే భక్తుల సేవలో తరిస్తున్న టీటీడీ ఉద్యోగులకు చిరకాల స్వప్నం సాకారమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి సారథ్యంలో టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురువారం ఉదయం టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ముందుగా మహతి కళాక్షేత్రానికి చేరుకున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను తన నేతృత్వంలో పంపిణీ చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని వెల్లడించారు. ఒక్క మాటలో మహదానందకరమైనటువంటి రోజు నాకిది. సరిగ్గా 17 సంవత్సరాల క్రితం ఉద్యోగస్తులకు ఇంటి స్థలాలు కావాలని రాజశేఖర్ రెడ్డి గారు, నా ప్రియతమ నాయకుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని నేను సంప్రదించినప్పుడు నాతో ఆయనకు జరిగినటువంటి సంభాషణ 2009లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే వేదిక గుండా ఇదే స్థానంలో నిలిచి ఆయన మాట్లాడినటువంటి మాటలు, నన్ను మీ పూర్వ అధ్యక్షుడైన కరుణాకర్ ఉద్యోగస్తులకు ఇంటి స్థలాలు కావాలి అని పట్టుబడితే నేను వాళ్లకు ఇళ్ళు ఇస్తే మిగతా అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎక్కడి నుంచి తేవాలి అని చెబితే, కాదు వాళ్ళు భగవంతుని సేవలో తరించేటువంటి వాళ్ళు అన్నయ్య, ఖచ్చితంగా వాళ్లకు చెయ్యాలా అని నా చేత బలవంతంగా ఒప్పించి మరీ మీకు ఇంటి పట్టాలు ఇప్పించేటువంటి కార్యక్రమం చేసినారు అన్నది నా మాట కాదు, ఇదే స్థలం నుంచి రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట. ఒక కార్మికుల పక్షపాతిగా, ఉద్యోగస్తుల పక్షపాతిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి 10 సంవత్సరాలుగా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా మీ న్యాయమైనటువంటి కోరికలనన్నింటినీ కూడా సాధించే రోజు వస్తే ఖచ్చితంగా చెయ్యాలన్నటువంటి తపన, ఆ తపనకు తగ్గట్టుగా నా ప్రియతముడైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు, ఆ తర్వాత ప్రస్తుత మన ముఖ్యమంత్రి ప్రియాతి ప్రియములైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సాకారమై ఇన్ని వేల మందికి
ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి బృహత్ కార్యక్రమం నా చేతుల మీదుగా జరగటం దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం తప్ప మరొకటి కాదు అని వినమ్రతతో స్వామి పాదాలకు నమస్కరిస్తున్నా. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ నిత్యం దైవ స్మరణలతో భక్తుల సేవలు తరిస్తూ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం చారిత్రాత్మకమైన విషయమని, ఈ మహత్తర కార్యక్రమంలో తాను భాగస్వామిని కావడం ఆనందదాయకమన్నారు. 2006లో కరుణాకర్ రెడ్డి అన్న అధ్యక్షులుగా ఉన్నప్పుడు మీకు ఇంటి స్థలాలు వచ్చాయి. తర్వాత మళ్ళా ఆ ఇంటి స్థలాలు కూడా కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయి ఇంతవరకు మీ కళ సాకారం కాలేదు. తర్వాత 17 సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ కళ సాకారం అయింది. అది కాలేదు, ఇది అయింది. దానికి కారణం ఏంటంటే ఈ ఇంటి స్థలాలు ఇవ్వాలి అనేటువంటి గట్టి నిర్ణయము పాలక మండలి అధ్యక్షుల వారు తీసుకోవటం, పొలిటికల్గా ముఖ్యమంత్రి గారిని ఒప్పించటం అనేది ఆయన చేస్తే, కార్యనిర్వహణ అధికారిగా నేను, నా ఉన్నతాధికారులు దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో నెరవేర్చాలి అని పట్టుదలతో చేసాము. ఇంతకుముందు ఏంటంటే పాలసీ డెసిషన్ తీసుకున్నారు ఇవ్వాలని, కార్యనిర్వహణ అధికారి దీన్ని ఎలా చెడగొట్టాలని ప్రయత్నం చేశారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ సామరూప్యత ఉందన్నమాట. సామరూప్యత వల్ల ఈ కళ మనకు సాకారమైంది. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేశాను, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పనిచేశాను, ఇక్కడ పనిచేస్తున్నాను. ఇటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అనేది తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఇవ్వటం అనేది ఇది చారిత్రాత్మకమైనటువంటి విషయం. ఎక్కడ జరగదు ఇవి. తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు 210 కోట్లు దీనికి వెచ్చించి మీ దగ్గర నుంచి ఏది కూడా ఇంతవరకు తీసుకోకుండా ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, దాదాపు 100 కోట్లు ఖర్చు చేసింది. నిన్న బోర్డు మీటింగ్లో, అంటే 27th బోర్డు మీటింగ్లో, 26th బోర్డు మీటింగ్లో మళ్ళా 87 కోట్లు శాంక్షన్ చేసి ఆ అమౌంట్ కూడా గవర్నమెంట్కు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. అంటే దాదాపు 210 కోట్లు అడ్వాన్స్గా తిరుమల తిరుపతి దేవస్థానం మీ తరపున భరించి గవర్నమెంట్కి ఇచ్చి కాంట్రాక్ట్లు ఎగ్జిక్యూట్ చేసి డెవలప్మెంట్ చేసేసి మీకు ఈ ప్లాట్లు ఇవ్వటం జరుగుతుంది. అనంతరం ఉద్యోగస్తులకు చైర్మన్, ఈవోలు పట్టాలను పంపిణీ చేశారు. ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయంలో రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి షోడశోపచారాధనను పూర్తి చేసిన తరువాత దేవేరి సమేతంగా స్వామివారికి సకల శోభితంగా అలంకరణ చేసి పల్లకీపై కొలువుదీర్చారు. అనంతరం తిరుపావై పాసుర పఠనం, చతుర్వేద పారాయణాల నడుమ స్వామివారికి పల్లకి ఉత్సవాన్ని జరిపి నివేదన, హారతులు సమర్పించారు.
తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పునర్వసును పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆలయ ఆవరణలో స్నానపీఠంపై వెంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజలు జరిపారు. ఆ తరువాత పంచామృతాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరణ చేసి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. గుంటూరులోని కోనేటి శివాలయంలో కొలువైన శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో శాంతి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లను పుష్పశోభితంగా అలంకరించి చక్కటి వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజ, రక్షాబంధనం, యజ్ఞోపేత ధారణ తదితర విశేష క్రతువులను నిర్వహించిన తరువాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాంతి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కడపలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం తిరుప్పావే పాసుర పఠనంతో మారుమ్రోగింది. ఈ నెల 16వ తేదీ నుండి ఆలయంలో ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు జనవరి 14 వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో అర్చకులు ఉష్ణకాల ఆరాధనలు పూర్తి చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను చామంతి, రోజా తదితర పుష్పమాలలతో అలంకరించి మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. భక్తులు తిరుప్పావే పాసుర పఠనంతో స్వామివారిని సేవించగా మహిళలు ఆలయ ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించారు.
శబరివాసుల ఆరాధ్య దైవం శ్రీ మూలస్థానేశ్వరుని సన్నిధి శివ ముక్కోటి ఉత్సవంతో పరిమళించింది. నెల్లూరులోని శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులకు శివద్వార దర్శనం కల్పించి పేట ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా శ్రీ శివగామ సుందరి అమ్మవారు శ్రీ నటరాజస్వామి వారిని మండపంలో కొలువు తీర్చి మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందనం, విభూతి తదితర పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత స్వర్ణాభరణాలు, పూలమాలలతో స్వామివార్లను సుందరంగా అలంకరించి తిరుచుపై వేంచేపు చేశారు. బాజా భజంత్రీల నడుమ ఆలయ రాజగోపురం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి భక్తులకు శివద్వార దర్శనం కల్పించి మహామంగళ హారతులు సమర్పించారు. నల్గొండ జిల్లా పార్వతీపురం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. దత్త జయంతి నాడు శ్రీరాముని సన్నిధిలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామివారి వ్రతాలలో భక్తులు పాల్గొని స్వామివారిని సేవించారు. అర్చకుల సూచనలు అనుసరిస్తూ వ్రత కథలను శ్రవణం చేస్తూ సత్యదేవుని వ్రతాలను జరుపుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్లో కొలువు తీరిన స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మామిడి తోరణాలతో సంప్రదాయ శోభితంగా తీర్చిదిద్దిన రథంపై శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వరుని సుందర అలంకరణలో కొలువు తీర్చారు. అశేష భక్తజనులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా రథోత్సవం పురవీధుల్లో వేడుకగా సాగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.